ఇందాక నుంచి అందరూ హీరోయిన్ ఎక్కడుంది హీరోయిన్ ఎక్కడుంది హీరోయిన్ ఎక్కడుంది అనుకుంటున్నాం, అంటే ఎక్కడ కలర్ఫుల్ గా లేదు అని. నా సినిమాకి పోస్టర్ చూసాక అర్థమై ఉంటుంది, నా సినిమాకి హీరో హీరోయిన్ బ్రదరు ఫాదరు మదరు అన్ని మేము ఇద్దరు ఇక్కడ. దిస్ విల్ బి వన్ ఆఫ్ అ కైండ్ బడ్డీ ఫ్లిక్ తెలుగులో. ఇప్పటి వరకు ప్రతి సినిమాకి మనకు అలవాటు అయిపోయింది, హీరో హీరోయిన్ నెక్స్ట్ లవ్ స్టోరీ ఇంకోటి. బట్ ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, ఒక డిఫరెంట్ కామెడీ, ఒక డిఫరెంట్ జానరా, టోటల్ గా ఒక బడ్డీ ఫ్లిక్ లాంటి కామెడీని ఆ జానర్కి స్టిక్ అయి చేసాం ఫస్ట్ టైం. అండ్ నాకు తెలిసిన డైరెక్టర్ ని ఇప్పటి వరకు ఇంకా మీ అందరికి ఇంట్రొడ్యూస్ చేయలేదు. ఈజ్ ఆదిత్య, నా డైరెక్టర్, నా సినిమా డైరెక్టర్. ఐ వాంట్ ఎవ్రీవన్ టు గివ్ హిమ్ ఎ బిగ్ క్లాప్. ఎందుకంటే సింగిల్ హ్యాండెడ్ గా ఈ సినిమాని ఒక 25-30 days లో అదరగొట్టేసిలా తీసి పరిగెట్టుకుంటా పనిచేశాడు ఒక్కడే. ఈజ్ ద మ్యాన్. ప్రతి సినిమాకి డైరెక్టర్ ఈజ్ ద మ్యాన్, తనే క్యాప్టెన్ అంటారు, కానీ కొన్నిసార్లు అర్థమవుతుంది ఎందుకు ద మ్యాన్ అన్నారు. కానీ తను ఒక్కడే ఈ సినిమా లిటరల్లీ షోల్డర్స్ మీద వేసుకుని పరిగెట్టి పనిచేశాడు. ఐ వాంట్ హిమ్ టు గెట్ ఆల్ ద క్రెడిట్ ఫర్ నన్ను. ఆ తర్వాత హిట్ కొట్టాక నాకు కూడా క్రెడిట్ కావాలి. అండ్ థ్యాంక్ యూ సార్ ఈ రోజు వచ్చినందుకు. అంటే ఈ సినిమా నాకు తెలిసి ఆదిత్య అనుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ నమో విల్ బి ఫ్రాంచైజ్ ఆర్ కెన్ బి అ ఫ్రాంచైజ్ అని నేను కూడా అనుకుంటాను. ఎందుకంటే ఇంగ్లీష్ లో ఒక సినిమా ఉంటుంది, ఐ మీన్ హాలీవుడ్ లో హారోల్డ్ అండ్ కుమార్ సిరీస్ అని ఇట్లాంటి కొన్ని సిరీస్లు. నమో విల్ బి దట్ కైండ్ ఆఫ్ సిరీస్. ఈ సిరీస్ నమో ఇన్ ద జంగిల్ అనే సిరీస్ ఉండిపోద్ది అంతే, బట్ నెక్స్ట్ నమో అనే సిరీస్ వెళ్తానే ఉంటాయి. ఇట్ విల్ బి అ ఫన్ రైడ్. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను నేను. కంటిన్యూస్ గా ఇప్పుడు ఇట్స్ బీన్ 7-8 months ఆర్ లైక్ ఆల్మోస్ట్ 9 months ప్రాపర్లీ ఇన్ టచ్ విత్ ఆడియన్స్ నా లాస్ట్ సినిమాకి ఇప్పటికి. But I think this movie will definitely start getting into audience, and next lineup of films we are thinking it will be definitely going into the audience. So our confidence though I'm here. This is going to be one కార్టూనిష్ ఫన్. ఎట్లా అంటే మేము సినిమా అంతా అనుకుంటున్నప్పుడు ఒక లైనర్ అనుకున్నాం, ఆ లైనర్ ఇప్పుడు చెప్పేచ్చా లేదో తెలియదు. ఈ సినిమాని కోడిగుడ్డు మీద ఏకలు పీకాలు కాకుండా గుడ్డిస్తే ఆమ్లెట్ చేసుకుని తినే వాళ్ళ కోసం తీసాం. సో రిలాక్స్డ్ గా ఒక గ్లాస్ పెట్టుకుని ఆమ్లెట్ వేసుకుని సినిమా చూద్దాం అందరం. సో దట్ ఈస్ వాట్ దిస్ మూవీ ఇస్ ఫర్. అండ్ ఐ ప్రెజెంట్ యు నౌ విచ్ విల్ బి సూన్ ఇన్ స్క్రీన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నమో ఈ సినిమా డైరెక్ట్ చేసింది ఆదిత్య. నా దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేశాడు ఈ అబ్బాయి. సో చాలా సిన్సియర్ వర్కర్ తను. నా దగ్గర 2-3 years ఉన్నాడు ఆల్మోస్ట్. డెడికేటెడ్గా ఉండేవాడు. టైంకి రావడం కానీ కంట్రిబ్యూషను ఇన్వాల్వ్మెంటు చాలా బాగుండేది. నాకు బాగా నచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్స్లో తను ఒకడు. సో ఈరోజు అంటే యాక్చువల్లీ చెప్పాలంటే 5-6 years అయిందేమో తను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి, అంతేనా? 8 ఆల్మోస్ట్ 8 years అంటున్నాడు. అంటే ఆ డెడికేషను, లెర్నింగ్ ఇంట్రెస్ట్ ఇవి ఉంటే ఆపర్చునిటీస్ రావడం అంత కష్టమేం కాదు ఈ రోజుల్లో. బట్ విషయం ఉండాలి, కంటెంట్ స్ట్రాంగ్గా ఉండాలి. సో నమో అనేది టైటిల్ నాకు చెప్పినప్పుడు జనరల్గా అందరికీ తెలిసిందే, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని మనం అంతా షార్ట్ ఫామ్లో నమో అంటాం. బట్ అది వినగానే ఇది నరేంద్ర మోడీ గారి గురించిన స్క్రిప్టా ఏంటి అని అడిగా అనమాట. అడిగితే లేదండి, నగేష్ మోహన్ ఇద్దరు హీరోల పేర్లతో వచ్చే ఫస్ట్ లెటర్తో నమో అని పెట్టుకున్నాను అని చెప్పాను అన్నాడు. సో మనందరికీ తెలిసిందే, ఈ మధ్య హీరో ఫస్ట్ లెటర్స్తో కొన్ని సినిమాలు వచ్చినాయి. మ్యాడ్ అనే ఒక మూవీ కూడా ఇట్లాగే వచ్చింది, మీకు తెలుసు. అది సక్సెస్ఫుల్గా రన్ అయింది. సో అలాగే ఈ సినిమా కూడా సక్సెస్ఫుల్ సినిమా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోతే ఈ సినిమాలో విశ్వంత్, అనుదీప్, అనురూప్
వీళ్ళిద్దరూ హీరోలుగా చేశారు. సో ఇది బడ్డీ కామెడీ అని తను ఆల్రెడీ చెప్పారు. సర్వైవల్ థ్రిల్లర్ జోనర్ ఇది. సర్వైవల్ కామెడీ జోనర్లో వస్తున్న మూవీ ఇది. డెఫినెట్గా హీరో కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. తను కొన్ని రోజులు ట్రావెల్ చేసి ఈ సినిమా మీద వర్క్ చేసి ఇంత కాన్ఫిడెంట్గా మైక్ పట్టుకొని చెప్పాలి అని అంటే, అందరికీ నచ్చే సినిమాలు చేస్తాం, మనం అనుకుంటాం, కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని మిస్ఫైర్ అవుతాయి. బట్ ఏంటంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ తెలిసిపోతుంది దానిలో. డెఫినెట్గా అంత కాన్ఫిడెంట్గా తను ఉన్నాడు అని అంటే ఈ సినిమా అవుట్కమ్ చాలా బాగా వచ్చిందని నేను కూడా బిలీవ్ చేస్తున్నా. ఈ అందరూ న్యూ కమర్స్, న్యూ బ్లడ్, సో న్యూ జనరేషన్. డెఫినెట్గా ఈ సినిమా ప్రజెంట్ జనరేషన్కి కనెక్ట్ అవ్వాలని, ఈ కొత్త వాళ్ళందరికీ ఒక లైఫ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి మీడియా సపోర్ట్ కూడా ఉండాలి. మీ అందరూ కూడా సపోర్ట్ చేసి ఈ మూవీని పబ్లిక్ రీచ్ చేయాలని ఇంకొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Aditya for giving me this opportunity, and thank you sir for coming out here. ఈ మూవీస్ చూసే మేము పెరిగాం, చాలా మూవీస్. యా, అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే చెప్పాడు కదా విశ్వంత్ బ్రో, ఇప్పుడు ఏం చెప్పలేము. పోస్టర్ చూడండి. సో ఆ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద హిట్ అవుద్ది రేపు. ఎందుకంటే ఈ మూవీ కానీ మన లైఫ్లో కానీ చాలా ఇన్స్పిరేషన్ అని నేను ఫీల్ అయ్యాను. యూ వాంట్ ఐ రీడ్ అవుట్ ఫర్ యూ, లైఫ్ ఈజ్ ఏ ట్రిప్, నెవర్ గివ్ అప్, అదే అనమాట. సో ఇప్పుడు మా టెక్నీషియన్స్ వాళ్ళందరూ మాట్లాడతారు. ఇంకా రేపు పొద్దున కొన్ని ఈవెంట్స్లో వాటిలో ఇంకా మాట్లాడతాం. నో వీ కాంట్ రివీల్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అవుట్ హియర్. యా, దట్స్ ఇట్ ఫర్ నౌ. అందరికీ నమస్కారం. ముందుగా పోస్టర్ లాంచ్కు వచ్చిన మా గురువు గారు శ్రీ భీమనేని శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. తన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశాను సార్. మీ దగ్గర చాలా నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే విశ్వంత్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ మై స్క్రిప్ట్. అండ్ మీకు కూడా విస్మయ హీరోయిన్, తను కొంచెం లేట్గా వస్తుంది, తనకు కూడా థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చిందండి. ముఖ్యంగా ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, మిగిలిన యాక్టర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సినిమా గురించి మాట్లాడాలంటే ఒక 2 hours అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉంటుందండి. హ్యాపీగా నవ్వుకోవచ్చు. థ్యాంక్ యూ. నమో. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. నన్ను క్షమించండి, నాకు తెలుగు సరిగా రాదు, అంటే మీరు ప్లీజ్ అడ్జస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే ఆల్ ద మీడియా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ గివింగ్ టైమ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు భీమనేని శ్రీనివాస్ సార్. హీ ఈస్ గివింగ్ సమ్ టైమ్ టు అస్. అండ్ మా సినిమా పోస్టర్ లాంచ్ కోసం ఇక్కడ వచ్చారు అని. ఆదిత్య గురించి చెప్పాలి అంటే ఒక 1-2 minutes కుదరదు. చాలా పెద్ద లాంగ్ డ్యూరేషన్ కావాలి. నేను చెక్ సినిమా చేసిన టైం నేను చూశాను, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎప్పుడైనా ప్యాకప్ అయితే అస్సలు కూర్చోడు, ఇక్కడ పరిగెత్తనే ఉంటాడు. చాలా సిన్సియర్, చాలా హార్డ్ వర్కింగ్. అని నాకు చెప్పారు, సార్ నేను ఎప్పుడైనా సినిమా చేస్తే మీరు ఖచ్చితంగా ఉంటారు. అయితే ఓకే చేద్దాం. ఆ తర్వాత కంటిన్యూస్ టచ్లో ఉండి నాకు చెప్పారు, సార్ అలాంటి స్టోరీ ఉంది, ఇది అని, ఈ క్యారెక్టర్ అంటే నేను చాలా హ్యాపీ. నా ఫస్ట్ సినిమా అయితే 2003లో రిలీజ్ అయింది. మధ్యలో చాలా సినిమా చేశాను. ఆయన కూడా ఈ సినిమా నా కోసం చాలా స్పెషల్. ఇది 23లో రిలీజ్ అవుతుంది. చాలా టోటలీ డిఫరెంట్, చాలా హార్డ్ వర్క్ చేశాను ఈ సినిమా కోసం. అయితే మీరు చూస్తే, ఆడియన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఇట్స్ టోటలీ ఎంటర్టైనర్. అందరికీ నచ్చుతుంది సినిమా. సో ప్లీజ్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద ఫిల్మ్, సాంగ్, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ శ్రీ శ్రీనివాస్ సార్, అండ్ థ్యాంక్ యూ టు ఆదిత్యజీ. నా రెఫరెన్స్తో చెప్పిన నా పనికి నమ్మి నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు. అండ్ సీలేరులో, అడవిలో నంబర్ ఆఫ్ డేస్ పనిచేసినప్పుడు హీరో గారు
ఇద్దరు ఎంత కోఆపరేటివ్ ఉన్నారంటే ఐ నెవర్ ఫెల్ట్ ఐఎమ్ జూనియర్ టు ఏజ్లో సీనియర్ ఉన్నాను కానీ వర్క్ ఎక్స్పీరియన్స్లో జూనియర్ ఉన్నాను, బట్ దే గివ్ మీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ అకామిడేటెడ్, అండ్ ఇట్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ సచ్ అ ఫెంటాస్టిక్ టీమ్. అండ్ ఎస్, అందరు అన్నట్టు కంప్లీట్ అడవిలో మూవీ ఉంది అండ్ అందరు చేసిన హార్డ్ వర్క్, టెక్నీషియన్ ఎస్పెషల్లీ అండ్ ద ఆర్టిస్ట్ ఆఫ్ కోర్స్. అండ్ రాహుల్ గారు, మేము ఆ అడవిలో ఎంత డీప్ వెళ్ళి ఒక డిఫికల్ట్ లొకేషన్స్లో షూట్ చేసినప్పుడు ఆయన టీమ్, ఇట్ వాజ్ అమేజింగ్, సెల్యూట్ టు దెమ్ అండ్ ద ఆర్ట్ డైరెక్టర్ గారు. సో ఇట్ వాజ్ fantastic experience to be with the part of this fantastic movie called Namo. I request everyone to watch in the theater so that such newcomers will get strength to make one more movie and next movies. Thank you all. నేను మూవీలో గంగా అనే క్యారెక్టర్ చేశాను. లైక్ మూవీ ఎందుకు చూడాలి అంటే అఫ్కోర్స్ నవ్వుకోవడానికి 2-3 hours మంచి ఫన్ ఉంటుంది. అండ్ చూసిన తర్వాత కూడా యూ విల్ బీ లైక్ అరే ఇలాంటి మూవీస్ కూడా తీస్తారా అని. దట్ క్రెడిట్ గోస్ టు ఆదిత్య గారు. అండ్ విశ్వంత్ నాకు తెలిసి చేసిన మూవీస్ అన్నిట్లో ఐ రియల్లీ అడ్మైర్డ్ హిమ్ ఇన్ దిస్ ఫిలిం. అంత బాగా చేశారు. అండ్ అనురూప్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, బికాజ్ చూసిన తర్వాత అరే భూప్రపంచం మీద ఇలాంటి ఒక క్యారెక్టర్ అనే మంచి బతికే ఉన్నాడు అనుకుంటారు. యూ డెఫినెట్లీ ఎంజాయ్ ది మూవీ. ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ యా టెల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.